చైనా మన చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే పేరుతో పాకిస్తాన్ శ్రీలంకలో పోర్టులు కట్టి ఇండియాని బందీ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి ఇండియా ఇచ్చే గట్టి సమాధానమే ఈ నికోబార్ ప్రాజెక్ట్. రాహుల్ గాంధీ గారు ఒక చిన్న మాట, 1970లో ఈ నికోబార్ ప్రాజెక్ట్ కి పునాది వేసింది మీ నాన్నమ్మ ఇందిరాగాంధీ గారు. 2010లో మీ యూపీఏ గవర్నమెంట్ ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్లాన్ చేసింది. ఈ గవర్నమెంట్ చేస్తే అది అభివృద్ధి, అదే బీజేపీ గవర్నమెంట్ చేస్తే విధ్వంసం ఎలా అవుతుంది? ప్రస్తుతం మన దేశానికి వచ్చే పెద్ద షిప్పులన్నీ కొలంబో లేదా సింగపూర్ లో ఆగుతున్నాయి. దానికోసం గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 7,000 కోట్ల ఫీజుని చెల్లిస్తుంది. ఈ నికోబార్ పోర్ట్ వస్తే ఆ 7,000 కోట్లు మన ఇండియాకి ఆదా అయినట్టే. ప్రాజెక్ట్ ఆగితే లాభపడేది మన శత్రువు అయిన చైనా, అలాగే మన బిజినెస్ లాగేసుకుంటున్న కొలంబో అండ్ సింగపూర్. చైనా ఆయిల్ వ్యాపారం 80% జరిగే మలక్కా సంధి నికోబార్ ప్రాజెక్ట్ కి జస్ట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నికోబార్ ప్రాజెక్ట్ లో మన పట్టు ఉంటే చైనా గొంతు మన చేతిలో ఉన్నట్టు. ఎందుకంటే చైనాకి ఇండియాకి యుద్ధం వస్తే ఫస్ట్ మనం క్యాప్చర్ చేసేది నికోబార్ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న ఈ మలక్కా సంధి. అదే చైనా వాడి భయం. చైనా వాడు భయపడితే ఒక అర్థం ఉంది, కానీ మీరెందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? మీరు ఇండియాకి సపోర్టా, చైనాకి సపోర్టా? ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెట్లు అనేవి నరకాల్సి వస్తుంది. అలాగే అక్కడ కట్ చేసిన చెట్లకి అంతకు రెట్టింపు చెట్లని హర్యానా లేదా రాజస్థాన్ ఏరియాలో పెంచుతామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. అంతేకాదు అక్కడ ఉన్న అనిమల్స్ కి అలాగే ట్రైబల్ పీపుల్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తామని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.